స్కూల్ నేమ్ ఇస్ ఎంపీ యూపీఎస్ తిమ్మంపేట స్కూల్. నేను ఇక్కడ ఒక ప్రాజెక్ట్ సబ్మిట్ చేయడానికి వచ్చాను. నేను చేసిన ప్రాజెక్ట్ పేరు మోడర్న్ ఫెన్సింగ్. ఇక్కడ చాలామంది చేసిన ప్రాజెక్ట్స్ కూడా నేను చూశాను. వీళ్ళు చేసిన ప్రాజెక్ట్ చూశాక నాకు ఇంకా ఎక్కువ ప్రాజెక్ట్ చేయాలని ఉంది. అలాగే నేను రాబోయే కాలంలో ఎక్కువ ప్రాజెక్ట్స్ అందరికీ ఉపయోగపడే ప్రాజెక్ట్ చేసి మీ ముందు నిలబెడతానని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్. జేసీబీ తీసుకుంటే ఎగ్జాంపుల్ కంట్రోల్ చేస్తాం. ఇట్లనే ఇక్కడ కూడా డ్రైవర్ అప్లికేషన్ ఇదంతా స్టోర్ చేసుకుని పెట్రోల్ పంపిస్తాం. అంటే ఈజీగా ఉంటుంది. అలా కాకుండా ఇలా డిజైన్స్ చేసుకుంటే ఒక కొత్త ప్రోడక్ట్ అనేది వస్తుంది. వీటిని మీరు అమ్ముకోవచ్చు, షాప్స్లో కూడా మీరు చేయొచ్చు. అండ్ ఫ్రేమ్స్ కూడా మీరు మ్యాథ్స్ ప్రాక్టీస్ చేసి లేదా మీద పేపర్స్ కావచ్చు, ఏదైనా అంట ముక్కలు కావచ్చు, దానికి కాస్ట్ చాలా బాగుంటాయి. అండ్ నెక్స్ట్ ప్లాస్టిక్ పేపర్స్, ప్లాస్టిక్ కవర్స్ చాలా మంది యూజ్ చేసి ఎక్కడ పడేస్తారు, బయట కావచ్చు, రివర్స్లో కావచ్చు పడేస్తారు. వాటి పడేసి మీకు ఏం వస్తుంది, యానిమల్స్ లైఫ్ అంటే బీచ్ వాళ్ళు వేస్ట్ వాటర్ ఇంట్లో కలెక్ట్ చేసి ఈ బాక్స్ ఈ బాక్స్ ద్వారా అంటే వేస్ట్ ఎట్లా మేనేజ్ చేయాలి? నవ్వే డేస్లో ఒక్కరోజు ఇంట్లో చదివి ఒక పొద్దున ఇంట్లో చిరాకు ఉంటుంది. అట్లాంటిది ఈ ఎత్తు మీద వేస్ట్ అనేది పెరిగిపోతున్నా కూడా మనం కేర్ చేయట్లేదు. ఒక అర్బన్ ఏరియాస్లోని 62 మిలియన్ల టన్నులు లో 20% రీసైక్లింగ్కి, రీయూజ్కి వాడుతున్నారు. మిగిలిన 50% ఖాళీగా ఉన్న ల్యాండ్ ఏరియాస్లో డంప్ చేస్తున్నారు. అందుకని దాని గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం మేము ఈ ప్రాజెక్ట్